మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటించి నెలలు గడుస్తున్న రైతులకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ దండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఇరువైపులా వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు విజిత్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం మంచిర్యాల నియోజకవర్గంలోని 2252 మంది రైతులకు రావాల్సిన సన్న రకం ధాన్యానికి సంబంధించి 7.5 కోట్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల స్టడీ అవర్ను పరిశీలించి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలిసి బస్ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.